సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగానే కనిపిస్తుంది. కానీ దాని లోపల ఎన్నో సుడిగుండాలు. ఇప్పుడు నెల్లూరు జిల్లా జువ్వల దిన్నె షిప్పింగ్ హార్బర్ పరిస్థితి అట్లానే ఉంది అంటున్నారు. 30 ఏళ్లుగా రగులుతున్నటువంటి మత్స్యకారుల ఆవేదన, రాత్రికి రాత్రే మాయమైపోయినటువంటి 4 బోట్ల మిస్టరీ ఒకవైపు, వీటికి తోడైన రాజకీయ చదరంగం ఇంకోవైపు. ఇది జువ్వల దిన్నెలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏపీ విభజన నాటి నుంచి కూడా నేటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా వీరి సమస్య అలాగే ఉంది 30 సంవత్సరాలుగా. మరి ఆంధ్ర జలాల్లోనికి తమిళనాడు, పాండిచ్చేరి మత్స్యకారులు హై స్పీడ్ బోట్లతో చొరబడటం, వలలు తెంచుకొని పోవటం, మత్స్యకారుల సంపదను ఈ విధంగా దోచుకొని పోవటం నిత్యకృత్యంగా మారిపోయింది. ప్రభుత్వాలు మారినా ఈ దాడులు మాత్రం ఆగడం లేదు, వాటికి అడ్డుకట్ట లేదు, శాశ్వత పరిష్కారం కూడా దొరకడం లేదు అని అనుకుంటున్నారు. అయితే మన జలాల్లో వేటాడుతున్నటువంటి 4 కరైకల్ మెకనైజ్డ్ బోట్లను పట్టుకొని జువ్వల దిన్నె హార్బర్కు తీసుకొచ్చారు అధికారులు. కానీ ఏ రాజకీయ పార్టీ నాయకులు పెద్దగా పట్టించుకోలేదు. మరి ఈ బోట్లతోనైనా ఆంధ్ర మత్స్యకారుల సమస్య శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అనుకున్నారు. కానీ మార్చి 17 తేదీన హార్బర్లో ఉన్నటువంటి ఆ 4 బోట్లు అనూహ్యంగా మళ్ళీ మాయమయ్యాయి. మంత్రి నారా లోకేష్ గారు జువ్వల దిన్నెలో నూతనంగా సాగర్ డిఫెన్స్ కంపెనీకి శంకుస్థాపన చేసి వెళ్ళినటువంటి 5 రోజులకే ఇలా జరిగింది. అసలు ఆ సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టు జువ్వల దిన్నెలో హార్బర్లోనే ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనేటటువంటిది మత్స్యకారుల్లో రకరకాలైనటువంటి అనుమానాలు. మరి ఒకవైపు ఈ ప్రాజెక్టు ఏర్పాటు పైన రేకెత్తున్నటువంటి సందేహాలు, మరోవైపు రాత్రికి రాత్రి జరిగినటువంటి బోట్ల అపహరణ, వెరసి ఈ పరిణామంలో తీవ్ర అలజడిలో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు. మరి అక్కడి నుంచి కూడా బోట్ల అపహరణ వెనుక ఎవరున్నారు, దీనిపైన ఈ నెల 6వ తేదీన సింగరాయకొండ మండలం పాకాలలో 164 మత్స్యకార గ్రామాలు పెద్ద కాపుల సమావేశం అయ్యారు. మరి ఈ సమావేశంలో తోటయ్య అనేటటువంటి పెద్ద కాపు బోట్ల మాయం వెనుక బీద మస్తాన్ రావు హస్తం ఉందంటూ ఆయన బాంబు పేల్చారు. ఆ తర్వాత ఆ పంచాయతీలో 5 గ్రామాల వారికి 5 కోట్ల ఫైన్ వేసినట్లు కూడా తెలుస్తుంది. మరి దాంతో తాము అంత ఫైన్ కట్టలేమని వారు అక్కడ నుంచి వెళ్ళిపోవటం, ఆ తర్వాత మత్స్యకారుల్లో 2 వర్గాలు ఏర్పడడం, ప్రాణాలకు తెగించి మేము బోట్లు పట్టుకుంటే ఈ రాజకీయ నాయకుల జోక్యం ఏమిటని మరికొందరు అనటం, ప్రశ్నించటం, ఇందులో ఆయన ప్రమేయం ఏమీ లేదని మరికొందరు అనటం, చివరకు కాపులు అందరూ కలిసి 5 కోట్ల జరిమానా విధించారు. మరి అయితే ఏ సమస్య కోసం 164 గ్రామాలు ఏకమయ్యాయో ఆ సమస్య పరిష్కారం కాకపోవడం ఏమిటనేటటువంటిది సమస్య. మరి సమస్య సమాధానం లేని ప్రశ్నకి మిగిలిపోయింది. మరి మరోవైపు ప్రతిపక్ష వైసీపీ ఇదే అస్త్రంగా చేసుకొని అధికార టీడీపీని సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టు టార్గెట్ చేస్తూ విమర్శలు దాడి పెంచింది. మరి ఈ పరిణామాలు వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిపైన సీరియస్ అవ్వటం, వెంటనే రంగంలోనికి దిగి ప్రభుత్వ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం. అయితే మరి ప్రభుత్వ ఆదేశాలతో మత్స్యకార కమిషనర్ మెరైన్ ఐజీ గోపీనాథ్ జెట్టి తదితరులు జువ్వల దిన్నెను పరిశీలించారు. గస్తీ కోసం తక్షణమే 2 బోట్లను కేటాయించారు. ఏప్రిల్ 9న నెల్లూరు టౌన్ హాల్లో 164 గ్రామాల మత్స్యకారులతో కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత్ వెజెండ్ల ముఖాముఖి సమావేశం నిర్వహించారు. అయితే 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా నిర్ణయాలు తీసుకున్నారు. మరి దీని కింద 1.20 కోట్లతో 4 650 హెచ్పి సామర్థ్యం గల స్టీల్ హై స్పీడ్ గస్తీ బోట్ల కొనుగోలు చేశారు. అయితే జూన్ 15 నాటికి కొత్త బోట్లతో పటిష్ట గస్తీ వ్యవస్థ ఏర్పాటు చేసి సమస్యల సత్వర పరిష్కారానికి కోసం తీర ప్రాంత 23 మండలాల ప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీలతో ఆ ప్రత్యేక వ్యవస్థను తయారు చేస్తామన్నారు. అలాగే తమిళనాడు బోట్లను పట్టుకున్న తరువాత విధి విధానాలు ఖరారు చేసేందుకు అధికారులతో కూడినటువంటి ప్రత్యేక కమిటీని నియమించారు. మరి ఈ సమావేశంలో కలెక్టర్ గారు మాట్లాడుతూ 6 ఏళ్ల పాటు వివిధ దేశాల్లో సముద్రంలో పనిచేసిన అనుభవం ఉందని, మత్స్యకారుల సమస్యలకు తనకు తెలుసని, తాను ఉన్నా లేకపోయినా సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేలా పటిష్ట చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ఆయన.
మరి భవిష్యత్తులో తీర ప్రాంతాల్లో ఏర్పడే పరిశ్రమల ద్వారా మత్స్యకార యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, ప్రభుత్వ పక్షాన అన్ని విధాలా తోడుగా ఉంటామని ఆయన హామీ ఇవ్వటం జరిగింది. మరి ఇక్కడతో కథ సుఖాంతం కాలేదు. ఇంకా అసలు రాజకీయ చదరంగం ఇప్పుడే మొదలు కాబోతుంది అంటున్నారు. మరి ఈ నెల 15న తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జువ్వలదిన్న హార్బర్కు పర్యటించనున్నారు. మరి బోట్ల అపహరణ, అందులో టీడీపీ నేతల హస్తం ఉన్నటువంటి ఆరోపణలు, సాగర్ డిఫెన్స్ వల్ల జరిగే నష్టం వంటి అంశాలను ఆయన అస్త్రంగా చేసుకొని ప్రజల పక్షాన, మత్స్యకారుల పక్షాన గలమెత్తబోతున్నారు. మరి ప్రభుత్వం చేపట్టినటువంటి గస్తీ ఇటీవల తమిళనాడుకు చెందిన 4 బోట్ల అక్రమ వేట చేస్తుండగా పట్టుకొని జువ్వలదిన్నెలో హార్బర్లో ఉంచాయి. ఏదేమైనా ప్రభుత్వానికి మత్స్యకారులకు మధ్య దూరం పెంచేలా ఇది వస్తుంది ఈ సమస్య. దానికి మత్స్యకారుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు 15వ తేదీన జువ్వలదిన్నెలో వెళ్ళబోతున్నారు. అయితే జువ్వలదిన్నెలో ఏం జరగబోతుంది అన్నటువంటిది ఆసక్తిగా ఉంటుంది. నమస్తే.